సరే ఒక్కసారి ఇల్లు చూపిస్తాను చూడండి. మీకు చూడండి వెనకాల ఉండేది బతాక నాదన్నా కోయటోళ్ళు ఇచ్చింది గవర్నమెంట్. కోయటోళ్ళు అప్పుడు నీకు ఇచ్చిన పతాక అప్పుడు మేము ఎర్ర పతాక మాది. ఇప్పుడు కువైట్ రాజుల ఫోటో కూడా చూడండి ఈ ఇంట్లో అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ మొత్తం అయితే కువైట్ రాజుగారి ఫోటోలు. ఆయన ఎవరుమా ఫోటోలో ఉండేనా? ఆయన మీ భర్త. భర్త. ఒక్కసారి మొత్తం ఇల్లు చూడండి. అయితే అన్నదానం చేయాలని చెప్పేసి ఈ ఇల్లునైతే లారీ పంపించిన చెప్పి అది సైడ్ చూపిస్తాను. అక్కడ అటు సర్దుకుని ఆయన మీరు పెద్ద ఆయన ఈడ దాకా నా మంది చూడ ఈడ దాకా అయితే ఈడ దాకా స్థలం మంది వాళ్ళు ఆకరించుకున్నారు. ఈ నుంచి ఇది 30 లింకుల రోడ్డు, 15 లింకుల్లో చెట్లు వేసి బరాదా పెట్టమన్నాడు బాబా. అవును, ఇప్పుడు 15 లింకులు అటు పోనీ ఇక్కడ బరాదా పెట్టి చెట్లు వేసి ఇక్కడ పేదోళ్ళు బరాదా పెట్టి చెట్లు వేసి ఇక్కడ పేదోళ్ళు వచ్చి నీళ్లు తాగుతారు. నాకు 15 లింకులు రోడ్డు కొద్దులు 30 లింకులు రోడ్డు కోసం తీసుకున్నాడు అతను. అది పగలు కట్టేసి ఇది వచ్చేసి ఇల్లు పై వరకు 2006లో కట్టింది ఇల్లు చూడండి. 2006 2007 కాకుండా నేను అట్ట వేసినాను. ఇది చూడు, ఇది కూడా ఇది మన పగలు కొట్టినారు వాళ్ళు నిస్తారంగా వచ్చి. ఇక్కడ ఇదంతా పగలు కొట్టేసినారట. ఇది పారిగోడ ఉండిందా, ఇది కాలు ఉండిందా, ఇది కావాలని వాళ్ళు పగలు కొట్టేసినారు. లంచాలు లేదని ఇది చూపిద్దురా నాన్న. ఇదంతా రిపేర్ చేయాలి ఇల్లు. చూడా ఇల్లు కూడా మనం చూసుకుంటే పాత పడిపోయింది అన్నమాట. పాత పడిపోయింది ఇల్లు. ఇదంతా చూద్దునైనా వస్తానక్క. వాన వస్తే ఆ ఇంట్లోకి వచ్చేస్తాయి నీళ్లు. ఇక్కడంతా వచ్చేస్తాయి. వాళ్ళు రోడ్డు వేసినారు కదా. మొత్తం ఎన్ని సెంట్లు స్థలము? 3 సెంట్లు. 3 సెంట్లు నీళ్ళు వచ్చేస్తాయని ఎంత ఖాళీ చేసుకున్నారు నాయన. ఇది రిపేర్ చేయాలంటే కనీసం మళ్ళా 3 లక్షలు కావాలి. చూడ అదంతా చూపి చూపి బీబీ హాదా బేటు अब खाली దేవన్నాడంటే హాదా బీబీ పులుస్ తాజ్మహల్ 2 సోవి అన్నాడు. ఆడ డబ్బులు వస్తాయి కదా నేను చేసేదా. అది ఇదంతా వాన నీళ్ళు వస్తాయనే ఖాళీ చేసినారు. ఇది పైకి ఎక్క ఇంకా పైకి ఎందుకులే నేను అంత మళ్ళా అంతా ఇది ఈ లోపల ఇల్లు ఇట్రాక ఈ లోపల ఇల్లు చూపించు. నువ్వు పోక ముందు. ఇది వచ్చేసి 1 రూమ్ అక్క. 4,000 వంటలు చేసి అందరికైతే భోజనాలు అప్పుడు పెడతా ఉన్నాము. ఇప్పుడు లేదులే కూడా లేక పాపము. మొత్తం ఇల్లు చూడండి ఎట్టుందో. ఇప్పుడు 4 దినాలతో ఏమొచ్చదు నాయన. నేను 2 పొదుపు చేసి కట్టుకున్నాను. ఇది వచ్చేసి ఒక చిన్న బెడ్రూమ్ కువైట్ అయిన ఉండేదానికి. అది నాసర లైట్ ఉంది అక్కడ. కరెంట్ లేదు. కరెంట్ లేదు. ఓకే, ఈ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి కరెంట్ లేదు. ఇది కువైట్ అయిన వచ్చినప్పుడు కువైట్ నుంచి వచ్చినప్పుడు ఉండేదానికి ఒక చిన్న రూమ్ అనమాట. ఈ ఇల్లు కూడా ఆయన పేరు మీదే ఉందన్నమాట. అమ్మేదానికి ఎన్ని రోజులున్నా ఇచ్చేదానికి అమ్మేదానికి అంటే రకం ఎందుకు రాక. ఇది వచ్చేసి ఇల్లు. ఇది ముందు పక్క హాల్ చూడండి. ఇది మొత్తం ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఇక్కడ మీ మామగారు ఫోటో ఏమైనా ఉందాక? దగ్గరికి ఈయన వచ్చేసి ఆ యొక్క గారి మామగారు, ఈయన వచ్చేసి భర్త గారు అనమాట. ఈయన తెలుసు ప్రస్తుతం కువైట్ రాజు గారు షేక్ మిషాల్ గారు, ఈయన షేక్ నవాఫ్ గారు, ఆయన షేక్ సభా గారు. వీళ్ళంతా కువైట్ రాజులు అనమాట, మనకు అందరికీ తెలిసిందే. ఈయన వచ్చేసి ఆమె భర్త అనమాట. ప్రస్తుతము మనమైతే ఆ ఎక్కల ఇంటి దగ్గర ఉన్నాము. ఆ ఎక్కకు న్యాయం జరగాలని చెప్పేసి మనమందరం అయితే పోరాడదాము. ఆ ఎక్కకు న్యాయం జరగాలని చెప్పేసి మీరందరూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి. కువైట్ వాళ్ళ వరకు ఈ వీడియో చేరాలా. ఒకవేళ మీ కువైట్ వాళ్ళు ఎవరైనా అడిగినా కానీ ఆ యొక్క అరబ్బీలో కూడా మాట్లాడింది వాళ్ళకు కూడా చూపియండి. వాళ్ళ నుంచి కూడా మనకైతే సమాధానం రావాల్సి ఉంది. ఆ యొక్కకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ యొక్క భర్త కువైట్ వ్యక్తి ఈయన చెప్పిన చివరి మాట ఏదైతే ఉందో
అది జరగాలని చెప్పేసి ఆ యొక్క ప్రగాఢంగా నమ్ముతూ ఉంది. ఖురాన్ మీద ఒట్టు వేసి మాట అయితే ఇవ్వడం జరిగింది. ఆ మాట జరగాలని చెప్పేసి చివరగా మీరు ఏదైనా చెప్పాలంటే నేను చనిపోతే సులేబీ ఖాతాలోనే దానం చేయాలని చెప్పినాడు. ఆ యొక్క చనిపోయినా గానీ సులేబీ ఖాతాలోని శ్మశాన వాటికలోనే ఆయన ఎడం పక్క స్థావరం ఎడం పక్క స్థావరంలో ఆమెకు అంత్యక్రియలు చేయాలని చెప్పేసి కూడా మాట ఇచ్చినాడంట. అది కూడా జరగాల. నా భర్త చెప్పినట్లు నేను కువైట్ లోనే చనిపోవాలని अबू खालिद गोल बीबिन ताई ओकमार मो इदो मोत अन सविद दफन दाख सिलेबी का मावुद्दीन अनि मायना मिंद కొట్లాడినాడు. बीबी मोत अन कोइड दाखल दफन अन जिरा मावुद्दीन बीबी माफी दाखल हिंद मोत दाखल गोइट मोत ఖురాన్ మీద కొట్టేసిన అమలు చేయాలి కదా. ఇల్లు చేస్తారు తప్పకుండా చేస్తారు. మీకు న్యాయం జరగాలని నేను కూడా అయితే నాకు పెట్టకూడదు, నేను మీకు పెట్టచ్చు. మీకు న్యాయం జరగాలని కువైట్ లో ఉన్న తెలుగు ప్రజలందరూ మీకు సహాయం చేస్తారు. అలాగే కువైట్ లో కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఆమె ఆ యొక్క అరబీలు కూడా ఆ యొక్క బాధ చెప్పింది కాబట్టి కువైటీ ప్రజలు కూడా స్పందించాలని చెప్పి అన్నదానం చేయండి. 8 ఏళ్ళు అయిందా నేను కళలో వచ్చి ఏడుస్తున్నాడు. నేనే ఇక్కడ కింద రెండు నువ్వే ఇది ఇద్దరు గల్ఫ్ లో ఇచ్చినారు. వీళ్ళ పేరు మీద ఇండియాలో అన్నదానం చేయాలనేది ఆయన ఆమె యొక్క భర్త గారి యొక్క చివరి కోరిక. ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి మనం అందరం కూడా ఆ భగవంతుని అయితే కోరుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో 8 ఏళ్ళు అయింది. నా భర్త పేరు అన్నం, మా మామ పేరు అన్నం లేదు, మా అత్తగారి పేరు అన్నం లేదు, నాకు జీవనం ఆధారం లేదు. కోవిడ్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని కోరుకుంటున్నా. అది మా ముగ్గురు చెప్పినాడు. నా పిల్లలు నీకు న్యాయం చేయకుంటే నువ్వు కోవిడ్ గవర్నమెంట్ కు ఓపెన్ గా అన్ని చెప్పి ఏం భయంగా పోయి చూస్తారు వాళ్ళని. నాయన కానూలు లాజుని అమలు చేయాలి వాళ్ళు. ఇస్లాం కానూలు మాఫీ హదా బేట్ కోవిడ్ కానూలు మాఫీ वो खेप अन रयाल खलास मौत वो अलग खेफिच हदा कानून. కాబట్టి కువైట్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసి ఆ యొక్కకు న్యాయం జరగాలని మనం అయితే కోరుకున్నాము. అలాగే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పేసి మనం అందరం అయితే కోరుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు సార్ గారికి నేనేం చెప్తానంటే, సార్ దయచేసి నా మీద ఎంక్వైరీ చేసి నా భర్త చివరి కోరిక, ఆయనకు ఇండియా అంటే చాలా అభిమానం, మా మామగారి కూడా ఇండియా అంటే ఇష్టం, ఆయనకు వాళ్ళకి అన్నదానం నాకు జీవనాధారం, నేను చనిపోతే కోవిట్లోనే దానం చేయాలి, అంతే కదా. అది ఆయన అభిమానాన్ని నిలబెట్టండి. ఆయన మన ఇండియా అంటే చాలా మందికి హెల్ప్ చేశాడు. ఇండియాకు 20 మందికి 30 మందికి కూడా ప్రజలకు న్యాయం చేశాడు. వచ్చినంటే ఇండియాలో బిజినెస్ చేయాలా అని ఒక ఇష్టం అతనికి, అనుకోకుండా చనిపోయినాడు. అది సరే, ఓకేనా, నమస్తే, ఉంటాను.